మల్టిపుల్ ఐయుఐ సైకిల్స్ ఫెయిల్ అయినాయి, ఐవీఎఫ్ ఒకటే ఇంకా ఆప్షనా అని చాలామంది అడుగుతుంటారు. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐయుఐ అనేది కూడా న్యాచురల్ మెథడ్. సో ఐయుఐలో మనం ఏం చేస్తున్నాం, సో స్పర్మ్ అనేది కొంచెం మనం వాష్ చేసి ప్రాసెస్డ్ సీమన్ శాంపుల్ ఒక 0.3 ml స్పర్మ్ కాన్సన్ట్రేట్ని ఒక రీఫిల్లో పెట్టి మన యూట్రస్ లోపల భాగంలో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం. సో దీని అడ్వాంటేజెస్ ఏంటి మనకి, సో స్పర్మ్ మనకు జనరల్గా ఇక్కడ డిపాజిట్ అయ్యి అవే ఇక్కడి నుంచి ఇక్కడికి స్విమ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనము ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ని తగ్గిస్తున్నాం, ప్లస్ ఒకసారి ప్రాసెస్ చేసిన సీమెన్లో మనకి డెబ్రీ అంతా అంటే వేస్టేజ్ అంతా సపరేట్ అయిపోద్ది. మంచి హెల్దీ స్పర్మ్స్ని ఇక్కడ ఇంజెక్ట్ చేస్తున్నాం, ఎగ్ విడుదల అయ్యే టైంకి ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఛాన్సెస్ బెటర్ ఉంటాయి తప్ప ఇదొక న్యాచురల్ మెథడ్. సో దీంట్లో ఐయుఐలో సక్సెస్ రాకపోవడానికి రీజన్స్ డిస్కస్ చేద్దాం. సో ఎగ్ గట్టిగా ఉండొచ్చు, ఎగ్కు ఉన్న లేయర్ ఒకటి ఉంటుంది జోనా పెలుసిడా అని, అది కూడా బాగా గట్టిగా ఉంది. లేకపోతే మనకు అసలు ఎగ్ ఉందా లేదా అని కూడా ఒక క్వశ్చన్. చాలా మంది స్కానింగ్స్ చేసుకొని ఎగ్ బాగుంది రిలీజ్ అయిపోయింది అని చెప్తుంటారు. సో ఎగ్ అనేది మన కంటికి కనిపిదు, స్కానింగ్లో కూడా మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అనమాట. సో 300 మ్యాగ్నిఫికేషన్ కింద చూస్తేనే మనకు కంటికి ఊసైట్ ఓవం అనేది మనకు కనిపిస్తుంది, అంటే ఫీమేల్లో ఉండే జెనెటిక్ మెటీరియల్. సో మనకు స్కానింగ్లో చూసుకున్నప్పుడు ఎగ్ షెల్ మాత్రమే చూడగలుగుతాం, ఎగ్ షెల్ పలిగిందా లేదా మాత్రమే చెప్పగలుగుతాం, కానీ చాలా వరకు ఎంప్టీ షెల్స్ కూడా ఉండొచ్చు. సో దాంట్లో నుంచి మనకు జెనెటిక్ మెటీరియల్ లోపలికి స్పర్మ్ వెళ్తేనే మనకు ఎంబ్రియో అనేది తయారవుద్ది. సో మనము ఓవ్యులేషన్ ఇండక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఫాలిక్యులర్ మానిటరింగ్ కానివ్వండి చేసుకున్నప్పుడు ఎగ్ రిలీజ్ అయిందో లేదో మాత్రమే చెప్పగలుగుతాం తప్ప ఎగ్ క్వాలిటీని మనము డిఫైన్ చేయలేము. సో ఈ రీజన్ వల్ల కూడా సో ఎగ్ రిలీజ్ అయినా కానీ సో దాంట్లో మనకు జెనెటిక్ మెటీరియల్ ఉందో లేదో అన్న సంగతి తెలియదు కాబట్టి ఐయుఐ అనేది మనకు అన్సర్టెన్ అనమాట. సో ఐయుఐ ఒక ప్రొసీజర్ మాత్రమే. సో దీంట్లో మనకు సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి, సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు, సో ఐయుఐ చేస్తే ఒక 10% ఛాన్సెస్ ఉండొచ్చు ఫస్ట్ సైకిల్లో. సో అదే పేషెంట్కి ఇమీడియట్ నెక్స్ట్ మంత్లో మనం ఐయుఐ మళ్ళీ ప్లాన్ చేస్తే ఐయుఐ క్యుములేటివ్ సక్సెస్ అనేది ఉంటుంది అనమాట, అంటే 12% ఛాన్సెస్ ఉండొచ్చు. సో థర్డ్ మంత్ మళ్ళీ ఈ 2 సైకిల్స్ ఐయుఐ నెగిటివ్ వచ్చింది, థర్డ్ సైకిల్లో కూడా మళ్ళీ మనకు 14% ఛాన్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి. సో మోర్ దాన్ 3 సైకిల్స్ జనరలీ ఐయుఐ ఈజ్ నాట్ రికమెండెడ్, బికాస్ మనం సేమ్ పద్ధతి రిపీట్ చేస్తున్నాం, మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో రీజన్స్ మనకు స్పర్మ్లో కూడా ఉండొచ్చు, ఎగ్లో కూడా ఉండొచ్చు. సో ఇవి రూల్ అవుట్ చేయాలంటే డెఫినెట్గా మనము బాడీలోంచి ఎగ్ను బయటకు తీసి చూడాల్సిందే. సో బాడీలోంచి మనం బయటకు ఎగ్ తీయాలంటే డెఫినెట్గా ఐవీఎఫ్కి వెళ్ళాలి. సో మల్టిపుల్ ఐయుఐ ఫెయిల్యూర్స్ ఉంటే డెఫినెట్గా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. కానీ చాలా మందికి ఒక 3-4 సైకిల్స్ ఐయుఐ అయ్యాయి, బ్రేక్ తీసుకుంటారు, దాంట్లో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అయితే ఉంటాయి, దాన్ని ఎవ్వరూ డినై చేయలేరు. సో నేచర్ ఈస్ ద బెస్ట్ హీలర్ అనమాట. కానీ ఎందుకు రావట్లేదు అని ఎవాల్యుయేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.